సార్ కొన్ని మీరు కొన్ని ఎన్నిసార్లు మాట్లాడుంటారు ఫోన్‌తో ఆయన? మీకున్నటువంటి పరిచయం ఏంటి? పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారితో. పరిచయమా? మీకున్నటువంటి పరిచయం ఎలా మాకు ఉండేవారు? 8 ఏళ్లుగా నాకు పరిచయం అండి ఆయన. పరిచయం ఉంది. ఈ 8 8 ఏళ్ళు. ఏళ్లలో ఆయన ఏ రోజన్నా డ్రింక్ చేయటం మీరు చూసారా? లేదండి, అసలు అలాంటిదే హ్మ్. లేదు. ఎందుకనంటే అంత తీరికుండదు ఆయనకి. హ్మ్. ఎందుకంటే ఆయన కేవలం ఒక పాస్టర్ కాదు. హ్మ్. ఆయన అపాలజిస్టిక్ హ్మ్. అండ్ ఆయన సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి సీఈఓ. హ్మ్. ఎక్కువ ప్రయాణాలు, సెమినార్స్, బైబిల్ ట్రైనింగ్ క్లాస్, అలాగే ఆయన కుటుంబము, అనాథాశ్రమం, హ్మ్. ఇంకా ఎన్నో ఆయన బిజీ షెడ్యూల్. హ్మ్. తీరిగ్గా మందు కొట్టేంత పరిస్థితులు ఉండవు. పైగా మేము దేవుని సేవలోకి వచ్చిన తర్వాత రాకముందు ఏమైనా ఒకవేళ ఆయనే మేమేదైనా చెప్తున్నారు గదా! నేను ఇంతకుముందు డ్రగ్గిస్ట్‌ని, చాలా డ్రగ్స్ అవును, తీసుకున్నాను. మారకముందు సేవ క్రీస్తుని రాకముందు తెలుసుకోకముందు మా చెప్పినట్టున్నారు కదా! జీవితాలు చీకటిమయంగా ఉన్నప్పుడు హ్మ్. మేమేదైనా తప్పు చేసి ఉంటాం. కానీ వెలుగుమయమైన తర్వాత హ్మ్. మా జీవితాలలో క్రీస్తుని సమాజానికి చూపించాలనే ఆలోచన కలిగి ఉంటాం. హ్మ్. కాబట్టి ప్రవీణ్ పగడాల గారు బ్రాందీ షాప్ దగ్గర బ్రాందీ బాటిల్ కొన్నారనేది చూపిస్తున్నారు తప్ప, మరి ఆయన తాగింది ఎక్కడ తాగాడు? చాటుగా హ్మ్. ఎక్కడో తుప్పల్లోకి వెళ్ళి తాగాడా? పైగా ప్రవీణ్ పగడాల గారి యొక్క స్టేటస్, హ్మ్. ఫైనాన్షియల్ స్టేటస్ అనేది చాలా ఉన్నతమైనది.